గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నిన్న ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్స్ అనేవి పి ఆఫ్ x1 y1 దగ్గర ఎలా ఉంటుంది, పి ఆఫ్ టీటా దగ్గర ఎలా ఉంటుంది, పారామెట్రిక్ ఈక్వేషన్స్ వీటన్నిటికి సంబంధించి నిన్న చెప్పడం అనేది జరిగింది. పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ది ఎలిప్స్ దగ్గర కూడా చెప్పడం జరిగింది మనం. అలాగే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కానివ్వండి, వాటి యొక్క కండిషన్స్ అనేది మనం నిన్న డిస్కషన్ చేయడం జరిగింది ఎస్టర్డే వీడియోలో. ఈరోజు వచ్చేసి పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అండ్ దేర్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. pair of tangents and their chord of contact అనేది డిస్కషన్ చేద్దాం. chord of contact. ఓకే, ఈ pair of tangents అనేవి if m1 m2 are the slopes of tangents of to the ellipse s is equal to 0. m1 m2 అనేవి రెండు స్లోప్స్. ఓకే, m1 m2 are the two slopes of tangents, okay, to the ellipse s is equal to 0 drawn from the point p of x1 y1. అయితే satisfying the equation ఏంటిది అంటే x1 square minus a square into m square, అలాగే minus 2x1 y1 into m plus y1 square minus b square is equal to 0. ఇది m లో ఉన్నటువంటి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అయితే ఒకసారి ఇది ఎలా వచ్చింది అనేది చెప్తాను చూడండి. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ విత్ స్లోప్ m దగ్గర ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం? y is equal to mx plus or minus root a square m square minus b plus b square అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇది దీని మీద ఒక పాయింట్ ఉంది x1 y1 అనే పాయింట్. అప్పుడు ఇలా రాసుకుంటాం. ఇప్పుడు ఇది ఏమవుతుంది? y minus mx1 is equal to root of a square, ఈ ప్లస్ mx1 ఇటు తీసుకొస్తే మైనస్ mx1 అవుతుంది కదా. రూట్ ఆఫ్ a square m square ప్లస్ b square, ఈ ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బౌత్ సైడ్ చేద్దాం అమ్మా. స్క్వేరింగ్ ఆన్ బౌత్ సైడ్ చేస్తే ఏమవుతుంది? ఈ ఈక్వేషన్ తెప్పేసినప్పుడు ప్రూఫ్ చెప్తున్నాను మీకు ఇప్పుడు ఇది. ఓకే, అప్పుడు ఇది ఏమవుతుంది? y minus mx1 హోల్ స్క్వేర్ is equal to స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ పోతుంది కదా, రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. a square m square ప్లస్ b square. దీన్ని ఎక్స్పాండ్ చేసినాం అనుకో, y square ప్లస్ m1 x square ప్లస్ మైనస్ 2m x1 y1 మైనస్ a square m square మైనస్ b square is equal to 0. ఇప్పుడు దీనిలో ఏం చేద్దాం? mx1 కదా, దీనిలో ఏం చేద్దామంటే ఇప్పుడు ఇక్కడ m స్క్వేర్ కామన్ తీద్దాం. m స్క్వేర్ కామన్ తీస్తే ఏమవుతుంది? x1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అవుతుంది. అలాగే 2x1 y1 పక్కన పెడితే ఇది m, రిమైనింగ్ కాన్స్టెంట్ వచ్చేసి ప్లస్ y1 స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఇది చూడండి వచ్చిందా రాలేదు చూడండి ఈక్వేషన్. అందుకే వాడు ఏమన్నాడు అక్కడ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ విత్ దేర్ అండ్ దేర్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అన్నాడు కదా. వాడు ఏమంటున్నాడు ఇప్పుడు ఇక్కడ m1 m2 అనేది ఆ టూ స్లోప్స్ ఆఫ్ ది టాంజెంట్స్ టు ది ఎలిప్స్ s is equal to 0 అన్నాడు. దాని నుంచి ఈక్వేషన్ ఇలా రాశాడు. ఈ ఈక్వేషన్ ఎలా వచ్చిందంటే ఇది ఇలా వచ్చింది. ఏంటి మనకు తెలుసు కదా, ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ విత్ స్లోప్ m అయితే y is equal to mx ప్లస్ ఆర్ మైనస్ రూట్ a స్క్వేర్ m స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అని నేను చెప్తున్నాను కదా. దాని మీద పాయింట్ ఉంటుంది ఆ ఎలిప్స్ మీద, అంటే ఈ ఎలిప్స్ మీద టాంజెంటల్ కండిషన్ దగ్గర ఈ పాయింట్ p of x1 y1 అయితే అప్పుడు ఇదేమవుతుంది? y1 is equal to mx1 ప్లస్ ఆర్ మైనస్ సంథింగ్. దీని నుంచి ఈ ఈక్వేషన్ అనేది మనం తీసుకురావడం జరిగింది. ఇది ఎలా ఉంది? ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ m. అప్పుడు am స్క్వేర్ ప్లస్ bm ప్లస్ c is equal to 0. ఇప్పుడు ఇప్పుడు m లో ఉంది కాబట్టి దానికి రూట్స్ ఎలా తీసుకుంటాము? m1 m2 రూట్స్ తీసుకుంటాం. m1 m2 అవి ఇక్కడ స్లోప్స్ కింద ఇదైపోతాయి. అప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది? ఇక్కడ మైనస్ b/a స్లోప్స్ ఏమవుతాయి? రూట్స్ అవుతాయి అన్నమాట క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో. అప్పుడు m1 ప్లస్ m2 ఈజ్ కూడా మనం అక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో నేర్చుకుంటున్నాం కదా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించిన సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమని చెప్పుకున్నాం? మైనస్ b/a అని చెప్పుకున్నాం. సమ్ ఆఫ్ ది రూట్స్ ఇస్ మైనస్ b/a అంటే ఇక్కడ మైనస్ b అంటే ఇక్కడ మైనస్ మైనస్ అవుతుంది 2x1 y1 బై a అంటే x1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ ఇస్ 2x1 y1 బై ఏమవుతుంది? హియర్ a is equal to x1 square minus a square, b is equal to minus 2x1 y1, c is equal to y1 square minus b square. దాన్ని బట్టి ఇక్కడ రాయడం అనేది మనం జరుగుతుంది. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఇస్ c/a. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఇస్ c/a. వేర్ ఇస్ c? y1 square minus b square బై x1 square minus a square. అలాగే డిఫరెన్స్ ఆఫ్ ది రూట్స్ మాడ్యులస్ ఆఫ్ m1 మైనస్ m2 అది చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది ఆన్సర్. ఏంటంటే 2ab ఇంటూ రూట్ s11 బై x1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్. ఇది మన దేనికి సంబంధించినటువంటిది
పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అండ్ దేర్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ సంబంధించినటువంటి స్లోప్స్ అనేవి m1 m2 ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ టు ది ఎలిప్స్ s 0 అయితే దానికి సంబంధించినటువంటి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈ m1 లో వచ్చింది. దానికి సంబంధించిన రూట్స్ m1 m2 తీసుకుంటే ఆ స్లోప్స్ ని m1 m2 రూట్స్ కింద కన్సిడర్ చేసుకుంటాం. అప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ -b/a, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ c/a, డిఫరెన్స్ ఆఫ్ ది రూట్స్ అంటే b² రూట్ ఆఫ్ b² - 4ac బై మాడ్యులస్ ఆఫ్ a అని అక్కడ చెప్పుకుంటున్నాం కదా. దాన్ని బేస్ చేసుకున్న ఫార్ములాస్ అన్నిటికి సంబంధించి ఇవన్నీ రాసుకుంటాం. ఇవి డైరెక్ట్ గా మనకి JEE సంబంధించి డైరెక్ట్ గా బిట్లు అన్నమాట ఇవి. ఓకే, ఇప్పుడు అడుగుతాడు ఖచ్చితంగా JEE గానీ ఎంసెట్ లో గానీ ఈ వీటికి సంబంధించి ఈ ఈక్వేషన్ సంబంధించి m1 + m2 ఏమవుతుంది, m1 m2 ఎంత, డిఫరెన్స్ ఆఫ్ ది రూట్స్ మాడ్యులస్ ఆఫ్ m1 - m2 ఏమవుతుంది అని చెప్పని అడుగుతాడు. ఓకేనా, ఈ విధంగా ఈ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అండ్ దేర్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ సంబంధించినటువంటి పాయింట్స్ అనేవి ఆ రకంగా ఉంటాయి. ఓకే, నోట్ చేసుకోండి, చూసుకోండి. నేను ఇవన్నీ వీటికి సంబంధించి నోట్స్ ఫార్వర్డ్ చేస్తాను, మీరు నీట్గా నోట్స్ రాసుకుందరు. ఓకేనా. ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం. ఏంటంటే ఆ ప్రాబ్లం చూడాలి జాగ్రత్తగా. రబ్ చేసేనా? ఓకే. ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ ద కార్డ్స్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ది టాంజెంట్స్ ఫ్రమ్ if the chords of contact of tangents from okay 2 points, from the 2 points and x1 y1 and x2 y2 and x2 y2 to the ellipse x² by a² plus y² by b² is equal to 1 are at right angles okay ma. Then x1 x2 by y1 y2 is equal to ఎంత చెప్పమంటున్నాడు, y1 y2. ఓకే మా, ఒకసారి చూద్దాం. if the chord of contact of tangents అన్నాడు కదా, chord of contact అనేది ఏమవుతుందంటే tangents యొక్క chord of contact అనేది to the ellipse to the 2 points x1 y1 and x2 y2 అన్నాడు. అప్పుడు ఆ chord of contact కి సంబంధించినటువంటి ఫార్ములా ఏమవుతుందంటే s1 is equal to 0 అవుతుంది. 2 పాయింట్స్ దగ్గర రాద్దాం. ఈ 2 పాయింట్స్ దగ్గర x1 y1 దగ్గర chord of contact రాస్తాము, x2 y2 దగ్గర chord of contact రాస్తాము. ఓకేనా, ఎలాగో చూడండి. chord of contact అక్కడ చెప్పినాం కదా మీకు, దేంట్లో వచ్చింది, సర్కిల్స్ లో కూడా వచ్చింది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. ఏంటిది, s1 is equal to 0. ఇక్కడ కూడా పెరాబోలాలో కూడా వచ్చింది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, అలాగే ఎలిప్స్ లో కూడా వచ్చింది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. దీని అంతటికి ఫార్ములా ఏంటిది, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కానీ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ కానీ పోలార్ కానీ ఇవన్నీ కూడా s1 is equal to 0 ఫార్ములా అని మీకు ఆల్రెడీ సర్కిల్స్ లో చెప్పాను. ఇక్కడ కూడా మనకి దీనికి సంబంధించినటువంటి కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అన్న టాంజెంట్, కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అన్న ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అని ఒకటే. ఇప్పుడు ఈ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఫ్రమ్ ది ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ x1 y1 దగ్గర s1 is equal to 0 అవుతుంది. అదేంటో చూద్దాం. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఎట్ పాయింట్ x1 y1 దగ్గర ఏమవుతుంది, ఎట్ x1 y1 దగ్గర ఏమవుతుందంటే xx1 by a² ప్లస్ y1 by b² పాయింట్ x1 y1 దగ్గర కదా, xx1 by a² ప్లస్ y1 by b² is equal to 1. అదే కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ x2 y2 దగ్గర పాయింట్ దగ్గర ఇదేమవుతుందో చూద్దాం. xx2 by a² ప్లస్ y2 by b² is equal to 1 అవుతుందని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ రెండు ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్, ఈ రెండు ఏమంటున్నాడు, రైట్ యాంగిల్స్ అంటున్నాడు కదా. ఈ ఎలిప్స్ దగ్గర ఈ 2 పాయింట్స్ దగ్గర కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అనేది రాసినాం. ఇప్పుడు ఈ రెండు ఏమంటున్నాడు, ఆ ఈ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అనేది రైట్ యాంగిల్ చేస్తున్నాడు అంటున్నాడు. రైట్ యాంగిల్ మీన్స్ ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, -1 కదా. ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ ఈజ్ -1 కదా. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడాలి, ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ax ప్లస్ by ప్లస్ c. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి స్లోప్ రాద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అన్నాం, -1 అన్నాం కదా. అంటే ఎందుకని, రైట్ యాంగిల్ అన్నాడు కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా, -1. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ మీన్స్ ఫస్ట్ దీనికి సంబంధించినటువంటి స్లోప్ ఏంటో చూద్దాం. -b/a కదా. ఇక్కడ -b అంటే ఏంటి, ఇక్కడ ఇది అంటే -y1 by b² బై a అంటే ఎంత, x1 by a² ఇంటూ, అదేవిధంగా సెకండ్ దానికి సంబంధించి ఏమవుతుంది, -y2 by b² బై x2 by a² ఇది కూడా ఎంతమా, -1. ఈ మైనస్ ఏమైపోతుంది, మైనస్ ప్లస్ అయిపోతుంది. ఆ ఇది కూడా -1 అలాగే ఉంటుంది. ఇప్పుడు దీని మొత్తాన్ని ఏం రాసుకోవచ్చు మనం, ఇంటిలో ఉన్నాయి కదా ఇవన్నీ కూడా, ఇంటిలో ఉన్నప్పుడు ఏం రాసుకోవచ్చు, ఇది ఏమవుతుంది ఇక్కడ పైకి వెళ్ళిపోతుంది, అలాగే ఇది కూడా పైకి వెళ్ళిపోతుంది. బట్ మనకు కావాల్సింది ఏంటిది చూద్దాం. ఫస్ట్ ఒకసారి ఇలా ఇక్కడ రాద్దాం.
y1 a స్క్వేర్ బై ఇదేమవుతుంది b స్క్వేర్ x1 స్క్వేర్ ఇంటూ ఇదేమవుతుంది y2 a స్క్వేర్ బై ఏమవుతుంది ఇది x2 b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు ఇది a పవర్ 4 ఇది b పవర్ 4 అవుతుంది. y1 y2 బై x1 y2 బై x1 x2 అవుతుంది. కానీ మనల్ని ఇక్కడ అడిగింది ఏంటిది? మనల్ని ఈక్వల్ ఏమని అడిగాడు? x1 x2 బై y1 y2 అడిగాడు కదా. అప్పుడు రివర్స్ లో వెళ్తుంది కదా. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇది పంపించేద్దాం. అంటే y1 y2 ఇంటూ a పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ అలాగే ఉంటుంది. x1 x2 ఈజ్ ఈక్వల్ టు b పవర్ 4. ఇప్పుడు మనం అడిగింది ఏంటిది? x1 x2 బై y1 y2 కదా మనకు కావాల్సిన వాల్యూ. అంటే అప్పుడు ఇదేమవుతుంది? ఇదేమో b పవర్ 4 కదా. అంటే ఇక్కడ b పవర్ 4 ఈ a ఇక్కడికి వచ్చేస్తుంది. సరిపోయింది కదా చూడండి అప్పుడు. అంటే సో నీకు వచ్చింది ఏంటిది ఇక్కడ? x1 x2 బై y1 y2 ఈజ్ కూడా ఏమని వచ్చింది అక్కడ? -a పవర్ 4 బై b పవర్ 4 అనేది -a పవర్ 4 బై b పవర్ 4. అది x1 x2 బై y1 y2 ఈజ్ కూడా ఏంటిదంటే ఆన్సర్ -a పవర్ 4 బై b పవర్ 4. ఓకేనా? అర్థమైందా? ఆ విధంగా దాన్ని చేయడం అనేది జరుగుతుంది. దీంట్లోనే ఇంకొక పాయింట్ ఉంటుంది. ఓకేనా? కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ రాసాం. పాయింట్ x1 y1 దగ్గర కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, పాయింట్ x2 y2 దగ్గర కాంటాక్ట్ ఎలిప్స్ సంబంధించినటువంటి కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అనేది రాసాం. ఆ రెండు కూడా రైట్ యాంగిల్ చేస్తుంది అన్నాడు కదా ఎలిప్స్ దగ్గర. అప్పుడు రైట్ యాంగిల్ చేస్తుంది అన్నప్పుడు అర్థమైంది ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ కూడా -1 ఈక్వల్ చేస్తాం. అప్పుడు కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఫస్ట్ పాయింట్ p ఆఫ్ x1 y1 దగ్గర స్లోప్ -b బై a, అదే విధంగా కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ సంబంధించిన సెకండ్ దానికి సంబంధించినటువంటి స్లోప్ -b బై a చేస్తే ఈ విధంగా మనకి x1 x2 బై y1 y2 ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ -a పవర్ 4 బై b పవర్ 4 అనేది ఆన్సర్ రావడం జరిగింది. అది బిట్. నెక్స్ట్ దీనిలోనే if theta is the acute angle between the tangents from the point x1 y1 from the point x1 y1, if theta is the acute angle between the tangents drawn from the x1 y1 to the ellipse s is equal to 0 అయితే అప్పుడు tan theta is equal to ఫార్ములా ఏమవుతుంది అంటే modulus of 2ab into root s11 by x1 square plus y1 square ఓకే మైనస్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అనేది అవుతుంది. రైట్ ఫార్ములా కింద యూజ్ చేసుకోవచ్చు. if theta is the acute angle between the tangents drawn from x1 y1 to the ellipse s is equal to 0, then tan theta is equal to modulus of 2ab into root s11 by x1 square plus y1 square minus a square b square. అదే విధంగా ఒక టూ టాంజెంట్స్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రా చేయాలంటే పాయింట్ అనేది ఎలిప్స్ కావచ్చు, సర్కిల్ కావచ్చు, పారాబోలా కావచ్చు, ఎలా ఉండాలి? ఎక్స్టర్నల్ గా ఉండాలి. అదే ఇప్పుడు పాయింట్ ఇక్కడ రాస్తున్నాం. the equation of pair of tangents to the ellipse s is equal to 0 from the point x1 y1 is pair of tangents కి సంబంధించినటువంటి ఫార్ములా. ఆల్రెడీ మీకు ఇది సర్కిల్ లో థీరం ప్రూఫ్ కూడా చెప్పుకున్నాం మనం. pair of tangents సంబంధించినటువంటి ఫార్ములా ఎలిప్స్ దగ్గర s1 square is equal to s into s11. ఓకేనా? s1 square is equal to s into s11 అనేది మనం చెప్పుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ డైరెక్టర్ సర్కిల్. ఎలిప్స్ అనేది ఇప్పుడు యాక్సిలరీ సర్కిల్, డైరెక్టర్ సర్కిల్ అని ఉంటుందమ్మా. ఈ యాక్సిలరీ సర్కిల్, డైరెక్టర్ సర్కిల్ అంటే ఏంటి సార్ అని చెప్పి మీరు అడగాలి. ఇప్పుడు సపోజ్ ఎలిప్స్ అనేది ఇలా ఉంటుంది, ఇది ఇలా వెళ్తుంది కదా. దీనిలో ఇవన్నీ కూడా వర్టిసెస్ అవుతాయి. ఇవన్నీ కూడా ఏమవుతుంది? ఇక్కడ ఏ డాష్ అనేది వర్టిసెస్ అవుతుంది. దిస్ ఈస్ ఫోకై అండ్ ఎస్ అండ్ ఎస్ డాష్ ఫోకై. అయితే ఎప్పుడైతే దాని యొక్క సర్కిల్ అనేది రిప్రజెంట్ చేయాలి అంటే ఇది అన్నమాట. ఇది సర్కిల్, ఎలిప్స్ అనేది సర్కిల్ ని రిప్రజెంట్ చేయాలి అంటే ఫోకై యొక్క ఎండ్స్ డయామీటర్ ఆఫ్ ది ఎండ్స్ అవుతాయి అన్నమాట. ఫోకై ఉన్నాయి చూసారు, ఇప్పుడు ఎలిప్స్ యొక్క ఫోకై ఉన్నాయి కదా, ఆ ఫోకై డయామీటర్ ఎండ్స్ ఆఫ్ ది సర్కిల్ అన్నమాట. ఎప్పుడైతే డయామీటర్ ఎండ్స్ అవుతుందో ఎస్ ఎస్ డాష్ అనేది, అప్పుడు అది సర్కిల్ ని రిప్రజెంట్ చేస్తుంది. దాని నుంచి డైరెక్టర్ సర్కిల్, యాక్సిలరీ సర్కిల్ కింద మనం రిప్రజెంట్ చేసుకుంటాం. డైరెక్టర్ సర్కిల్ యొక్క డెఫినేషన్ ఏమంటే మీకు పంపిస్తా, ఫార్వర్డ్ చేస్తా. ద లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్, ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ టు an ellipse, a circle concentric with the ellipse, then the circle is called the director circle of the ellipse. ఓకేనా? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది పర్పెండిక్యులర్ టాంజెంట్స్ సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ టు an ellipse is a circle concentric with the ellipse అయితే కనుక then the circle is director circle of the ellipse. డైరెక్టర్ సర్కిల్ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్టర్ సర్కిల్ ఎలిప్స్ s = 0 కి సంబంధించినటువంటి ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్టర్ సర్కిల్ ఎలిప్స్ ఎలా ఉంటుంది? డైరెక్టర్ సర్కిల్ ఎలా ఉంటుందంటే x² + y² = a² + b². ఇప్పుడు x² / a² అనే ఒక ఎలిప్స్ ఇచ్చేసి దానికి ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్టర్ సర్కిల్ కనుక్కోమన్నాడు అనుకో, ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్టర్ సర్కిల్ కనుక్కోమన్నాడు అనుకో, అప్పుడు నువ్వు ఉపయోగించుకోవాల్సిన ఫార్ములా ఏమంటే x² + y² = a² + b². అక్కడ డైరెక్టర్ సర్కిల్ కనుక్కోమన్నాడు అనుకో, అక్కడ కూడా మనం చేస్తాం. ఏది సర్కిల్స్ లో కూడా చేస్తాం. ఏంటిది?
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కూడా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని అంటాం అక్కడ కూడా. అర్థమైందా? ఇది డైరెక్ట్ సర్కిల్ సంబంధించినటువంటి ఫార్ములా. విత్ సెంటర్ C0, 0 దగ్గరైనా లేదా తర్వాత విత్ సెంటర్ H, K దగ్గరైనా కానీ మనకి ఇది చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఏమంటున్నాడు వాడు అక్కడ? ద లోకస్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ద లోకస్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ perpendicular tangents, the locus of the point of intersection perpendicular tangents to an ellipse in a circle concentric with the ellipse, concentric with the ellipse. ఓకే, అప్పుడు దాని అంటే ఎలా అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, దీని మీద ఇది ఎలిప్స్ కదా, ఎలిప్స్ మీద పాయింట్ ఒకటి తీసుకున్నాం, ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ డ్రా చేసాం. అంటే ఈ టాంజెంట్స్ అనేవి ఎలా ఉండాలంటే 2 టాంజెంట్స్ పర్పెండిక్యులర్ గా ఉండాలి. అలా ఉన్నప్పుడు దానికి సంబంధించి ఏమంటున్నాడు వాడు? కాన్సెంట్రిక్ విత్ ద ఎలిప్స్ అంటున్నాడు. దెన్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ ది డైరెక్టర్ సర్కిల్ ఆఫ్ ది ఎలిప్స్ అంటాం. అంటే దీని దగ్గర మనము ఏం చేస్తాం, ఇలాగా ఫార్వర్డ్ అవుతుంది అనమాట. అప్పుడు ఇది డైరెక్టర్ సర్కిల్ కింద చెప్పుకుంటాం. ఎలిప్స్ నుంచి వచ్చేదాన్ని డైరెక్టర్ సర్కిల్. ఏమవ్వాలన్నాడు? ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ టు ఎన్ ఎలిప్స్ ఈజ్ అ సర్కిల్. అంటే 2 టాంజెంట్స్ అనేవి పర్పెండిక్యులర్ గా ఎలిప్స్ నుంచి అయితే ఎలిప్స్ నుంచి 2 టాంజెంట్స్ అంటే ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్, మనం తీసుకున్న ఎలిప్స్ మీద పాయింట్ ఉంటుంది చూసావు కదా, ఆ పాయింట్ నుంచి బేస్ చేసుకుని ఒక 2 టాంజెంట్స్ అనేవి పర్పెండిక్యులర్ గా ఎలిప్స్ మీద ఉంటే కనుక అప్పుడు అది సర్కిల్ ని ఎలిప్స్ అనేది సర్కిల్ కింద మారుతుంది అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. దాన్ని డైరెక్టర్ సర్కిల్ అంటున్నాం. ఓకేనా? ది సర్కిల్ ఈస్ కాల్డ్ డైరెక్టర్ సర్కిల్ ఆఫ్ ది ఎలిప్స్. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్టర్ సర్కిల్ ఆఫ్ ది ఎలిప్స్ ఏం చెప్పుకుంటున్నాం అంటే x² + y² = a² + b² గా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఆ విధంగా మనం దానికి సంబంధించి అనేది చేయడం జరుగుతుంది. అలాగే ఇది ఎక్కడ సెంటర్ C0, 0 దగ్గర ఏమని చెప్పుకున్నాం మనం? x² + y² = a² + b² అని చెప్పుకున్నాం కదా. ఒకవేళ అలా కాకుండా x - h² ² + y - k² / b² = 1 అయితే అప్పుడు ఏం చెప్పుకుంటాము అంటే x - h² + y - k² = a² + b² అనే చెప్పుకుంటాం డైరెక్టర్ సర్కిల్ అనేది. ఓకేనా? అర్థమైందా? అది ఇప్పుడు దీని మీద ఒక బిట్ చేస్తాను, చూడాలి జాగ్రత్తగా అందరూ. ఏంటంటే ఒక ప్రాబ్లం చేద్దాము. ఫైండ్ ది డైరెక్టర్ సర్కిల్ ఆఫ్ ది ఎలిప్స్. ఫైండ్ ది డైరెక్టర్ circle, find the director circle to the ellipse ఏంటిదంటే ఆ ఎలిప్స్ x² / 16 + y² / 9 = 1. ఇది ఎలిప్స్. ఇప్పుడు దీని డైరెక్టర్ సర్కిల్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం? టు ది ఎలిప్స్ దగ్గర x² + y² కూడా ఏమని చెప్పుకున్నాం? a² + b² అని చెప్పినాం. where is a² 16, where is b² 9, x² + y² = 25. This is the director circle to the ellipse. So x² + y² = 25. ఈ విధంగా మనం ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? అదే విధంగా ఇందాక ఏం చెప్తున్నాం మనం? లోకస్ ఆఫ్ ఏ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ టాంజెంట్స్ టు ది ఎలిప్స్ అని చెప్పినాం కదా. దేనికి? ఆ డైరెక్టర్ సర్కిల్ కి. Locus of a point of intersection of the perpendicular tangents to an ellipse is a circle concentric with the ellipse. Then it is called this circle is called the direct circle అని చెప్పాము. ఇప్పుడు auxiliary circle. ఇప్పుడు ఏమంటున్నాను? auxiliary circle. AUXILLIARY auxiliary circle. ఈ auxiliary circle డైరెక్టర్ సర్కిల్ కి ఈ auxiliary circle కి డిఫరెన్స్ ఏంటంటే the locus of the feet of the perpendicular drawn from the foci. The locus of the ఇందాకేమో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అన్నాం కదా. The locus of a point of intersection of the perpendicular tangents అన్నాం. ఇక్కడ ఏంటిది? The locus of the feet of the perpendicular. Feet అంటే foot of the perpendicular draws from the foci. Any tangent to the ellipse is a circle concentric with the ellipse. This circle is called the auxiliary circle of the ellipse. ఓకేనా? auxiliary circle of the ellipse. ఓకేనా? ఇంతకు ముందు దానికి తేడా ఏంటి? డిఫరెన్స్ ఏంటంటే ఇంతకు ముందు perpendicular tangents to an ellipse is a circle concentric with the ellipse. ఇక్కడ ఏంటిది? any foot of the perpendicular drawn from foci to any tangents to the ellipse
ఈజ్ అ సర్కిల్ కాన్సెంట్రిక్ విత్ ది ఎలిప్స్. అయితే అప్పుడు ద సర్కిల్ ఈజ్ కాల్డ్ యాక్సిలరీ. అంటే డిస్టెన్స్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎనీ ఫోకై టు ఎనీ టాంజెంట్ టు ది ఎలిప్స్ ఈజ్ ఎ సర్కిల్ కాన్సెంట్రిక్ విత్ ది ఎలిప్స్. అయితే అప్పుడు దట్ ఈస్ ద యాక్సిలరీ సర్కిల్. ది సర్కిల్ ఈస్ కాల్డ్ యాక్సిలరీ సర్కిల్. ఇప్పుడు అక్కడ కూడా యాక్సిలరీ సర్కిల్ మీన్స్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ విత్ a గ్రేటర్ దెన్ b దగ్గర. ఇంతకు ముందు ఏమో డైరెక్ట్ సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇప్పుడు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, అది మారదు ఏమి, అర్థమైందా? కానీ ఇక్కడ మారింది. యాక్సిలరీ సర్కిల్ వచ్చేసి a గ్రేటర్ దెన్ b దగ్గర a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, అదే విధంగా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇప్పుడు b స్క్వేర్ విత్ a లెస్ దెన్ b దగ్గర. అక్కడ యాక్చువల్గా చెప్పాలంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అయినా b స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అయినా ఒకటే కదా, అందుకని అక్కడ ఫార్ములా డైరెక్ట్ సర్కిల్ కి డైరెక్ట్ రాసేసినాం మనం. అక్కడ ఏ గ్రేటర్ దెన్ బీనా ఏ లెస్ దెన్ బీనా అని చూడకుండా. కానీ ఇక్కడ మారిద్ది. ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ బీ దగ్గర ఏమో ఆక్సిలరీ సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ కూడా a స్క్వేర్ అవుతుంది. అదేవిధంగా ఏ లెస్ దెన్ బీ దగ్గర ఆక్సిలరీ సర్కిల్ వచ్చేసి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అవుతుంది. డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ సర్కిల్ అండ్ ఆక్సిలరీ సర్కిల్. Difference between direct circle and auxiliary circle. Difference between direct circle and auxiliary circle means direct circle means the locus of a point of intersection of perpendicular tangents to an ellipse is a circle concentric with the ellipse. The circle is called the direct circle. Adindi the locus of the feet of the perpendicular drawn from foci to any tangent to the ellipse is a circle concentric with the ellipse. The circle is called the auxiliary circle. Ademo feet of the perpendicular from the foci to any tangents to the concentric to the ellipse, then it is called the auxiliary circle. Idemo locus of the point of intersection perpendicular tangents to the ellipse, then it is called the direct circle. Adi difference anamata దాని నుంచి. ఆ విధంగా మనము డైరెక్ట్ సర్కిల్ సంబంధించి ఆక్సిలరీ సర్కిల్ సంబంధించి మనం చెప్పుకోవడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నార్మల్ ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్. ఇప్పుడు మీకు అయిన పాయింట్స్ ఏమంటేనమ్మా, ఇప్పటి వరకు మనం ఎలిప్స్ లో చెప్పుకున్నాం. ఏంటి ఎలిప్స్ అంటే ఏంటో చెప్పుకున్నాము. ఏ కానిక్ ఇస్ సెడ్ టు బి ఆఫ్ ఎన్ ఎలిప్స్ అండ్ ఇట్స్. ఇప్పటి వరకు మనం చెప్పుకుని ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తాను. ఎలిప్స్ అంటే ఏంటి? కానిక్ ఇస్ సెడ్ టు బి ఎన్ ఎలిప్స్. ఎప్పుడవుతుంది ఎలిప్స్ అనేది? ఈ లెస్ దెన్ అంతే ఈ లెస్ దెన్ 1 అయినప్పుడు దిస్ ఇస్ అన్ ఎలిప్స్. సెకండ్ డిగ్రీ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అనేది ఎలిప్స్ రిప్రజెంట్ చేయాలి అంటే కండిషన్ ఏమవ్వాలి? అసలు సెకండ్ డిగ్రీ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఏంటో చెప్పుకోవాలి మనం. x స్క్వేర్ ప్లస్ 2hx ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fa ప్లస్ c 0. ఓకే, ఇప్పుడు h స్క్వేర్ మైనస్ ab లెస్ దెన్ 0 తో పాటు డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు అది ఆ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అనేది ఎలిప్స్ ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పుకున్నాం. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద ఎలిప్స్ ఏం చెప్పుకున్నాం? x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ 1 ని స్టాండర్డ్ ఫార్మ్ చెప్పుకున్నాం. ఎక్కడ? విత్ a గ్రేటర్ దెన్ b దగ్గర. అలాగే a లెస్ దెన్ b దగ్గర. ఇప్పుడు a గ్రేటర్ దెన్ b దగ్గర a లెస్ దెన్ b దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ది ఎలిప్స్ చెప్పుకున్నాం. అవి 4 టైప్స్ ఆఫ్ ఎలిప్స్ విత్ సెంటర్ c0 దగ్గర సెంటర్ CH దగ్గర చెప్పుకున్నాం. అదేవిధంగా ఫోకల్ కార్డ్ అంటే ఏంటి, డబుల్ ఆర్డినేట్ అంటే ఏంటి, ఫోకల్ కార్డ్ అనేది ఏంటి? కార్డ్ పాసింగ్ టు ది ఫోకస్ దెన్ ఇట్ ఇస్ కాల్డ్ ది ఫోకల్ కార్డ్. అంటే ఫోకస్ ద్వారా పోయే లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ నే ఫోకల్ కార్డ్ అని చెప్పుకున్నాం. ఆ ఫోకల్ కార్డ్ యొక్క ఎండ్స్ ని డబుల్ ఆర్డినేట్ అంటాం. అలాగే లాటస్ రెక్టమ్. ఏ ఫోకల్ కార్డ్ ఆఫ్ ఎన్ ఎలిప్స్ పర్పెండిక్యులర్ టు ది మేజర్ యాక్సిస్. అంటే ఫోకల్ కార్డ్ అనేది మేజర్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉంటే అప్పుడు అది హాఫ్ టు ది ఎలిప్స్ ఇస్ కాల్డ్ ది లాటస్ రెక్టమ్ అని చెప్పుకున్నాం. అంటే ఐ మీన్ ఇప్పుడు ఇది దిస్ ఇస్ ద మేజర్ యాక్సిస్ ఈ ఎలిప్స్ కి. ఇప్పుడు ఇది ఫోకల్ కార్డ్ కి పర్పెండిక్యులర్ గా ఉండాలి అంటే ఇది మేజర్ యాక్సిస్ కి ఈ ఫోకల్ కార్డ్ యొక్క డిస్టెన్స్ అనేది ఉంటే దట్ ఈస్ ద లాటస్ రెక్టమ్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. దాన్ని లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ అని కూడా చెప్పుకున్నాం. తర్వాత ఫోకల్ డిస్టెన్స్ మీన్స్ ఫోకల్ డిస్టెన్స్ సంబంధించిన ఫార్ములా కూడా చెప్పుకున్నాం కదా. ఏంటిది? మాడ్యులస్ ఆఫ్ a ప్లస్ EX1 మాడ్యులస్ ఆఫ్ b ప్లస్ ఆర్ మైనస్ EY1 అని చెప్పుకున్నాం. అంటే a గ్రేటర్ దెన్ b దగ్గర ఏమో ఫోకల్ డిస్టెన్స్ వచ్చేసి మాడ్యులస్ ఆఫ్ a ప్లస్ ఆర్ మైనస్ EX1, a లెస్ దెన్ b దగ్గర ఏమో ప్లస్ ఆర్ మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ EY1 కింద కూడా మనం డిస్కషన్ చేయడం అనేది జరిగింది. అలాగే sp ప్లస్ h డాష్ p ఈజ్ ఈక్వల్ టు 2a, sp ప్లస్ h డాష్ p ఈజ్ ఈక్వల్ టు 2b కూడా చెప్పుకున్నాం. ఓకే, అదేవిధంగా ఆ 4 డయాగ్రామ్స్ కి సంబంధించినటువంటి ఫార్ములాస్ సెంటర్ ఏంటిది, వర్టిసెస్ ఏంటిది, ఫోకై ఏంటిది, ఫీట్ ఆఫ్ ది డయాడిసిస్ ఏంటివి, ఈక్వేషన్ ఆఫ్ డయాడిసిస్ ఏంటిది, ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఎలా ఉంటుంది, అదేవిధంగా మేజర్ యాక్సిస్ ఏంటివి, మైనర్ యాక్సిస్ ఎలాగా, ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఎలాగా, ఈక్వేషన్ ఆఫ్ డయాడిసిస్ ఎలాగా, లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఏంటి, లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఏంటి, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఏంటి, ఎసెంట్రిసిటీ ఏంటి, సమ్ ఆఫ్ ది ఫోకల్ డిస్టెన్సెస్ ఆఫ్ ఏ పాయింట్ ఆన్ ది ఎలిప్స్ దగ్గర ఎలా చెప్పుకున్నాం, డిస్టెన్స్ బిట్వీన్ ది ఫోకై ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ ది డయాడిసిస్ అంటే ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ ది వర్టిసెస్ అనేది ఏంటి అనేది మనం ఇవన్నీ కూడా మీకు టేబుల్ రూపంలో మీకు నోట్స్ అనేది ఫార్వర్డ్ చేయడం అనేది జరిగింది. తర్వాత నెక్స్ట్ వాటి మీద కొన్ని బిట్స్ కూడా చేస్తాము. అదేవిధంగా పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ చెప్పుకున్నాం. పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ S11 మీద డిపెండ్ అయి ఉంటుంది. S11 is 0 అయితే లైస్ ఆన్ ది ఎలిప్స్ అని పాయింట్, లైస్ ఇన్సైడ్ అయితే S11 లెస్ దెన్ 0 అయితే లైస్ ఇన్సైడ్ ది ఎలిప్స్ అని,
S11 గ్రేటర్ దాన్ 0 అయితే ఏమో అవుట్ సైడ్ ది సర్కిల్ అని చెప్పుకున్నాం. ఓకే, తర్వాత పారామెట్రిక్ ఈక్వేషన్ సంబంధించి x is equal to a cos theta, y is equal to b sin theta are called the parametric equations of the parabola. It is simply denoted by p of theta. దాని దగ్గర మనం పారామెట్రిక్ ఈక్వేషన్స్ అనేవి రాయడం జరిగింది ఆ పాయింట్ కి. తర్వాత దానికి సంబంధించిన కొన్ని బిట్ రెండు బిట్లు మనం చేసాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పొజిషన్ ఆఫ్ ఏ లైన్ విత్ రెస్పెక్ట్ టు ది ఎలిప్స్. పొజిషన్ ఆఫ్ ఏ లైన్ విత్ రెస్పెక్ట్ టు ది ఎలిప్స్ దగ్గర కూడా కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది మీకు. అంటే అక్కడ వచ్చినటువంటి డిస్క్రిమినెంట్ ఉపయోగించుకున్నారు, రియల్ అండ్ డిస్టింక్ట్ దగ్గర అలాగే ఇమాజినరీ దగ్గర అవన్నీ ఉపయోగించుకుని చేస్తే మనకి డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అయితేనేమో c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ m స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, డెల్టా లెసెన్స్ ఉన్న అయితేనేమో c స్క్వేర్ ఇస్ గ్రేటర్ దాన్ a స్క్వేర్ m స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, డెల్టా లెసెన్స్ ఉన్న అయితేనేమో ఆ విధంగా చెప్పుకున్నాం. అది c స్క్వేర్ లెస్ దాన్ a స్క్వేర్ m స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అయితేనేమో ఇంటర్సెక్ట్ అవుతుందని ఆ లైన్, టచ్ చేసి అయితేనేమో ఈక్వల్ అవుతుందని, డస్ నాట్ అయితేనేమో గ్రేటర్ దాన్ అవుతుందని చెప్పుకున్నాం. దాని నుంచి టాంజెంట్ టు ది ఎలిప్స్ అనేవి మనం రాసుకుంటూ వచ్చాం. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్మ్ ఏమవుతుంది, x(x1 / a స్క్వేర్ ప్లస్ y1 / b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. అది దట్ ఈస్ ద s1 ఈజ్ ఈక్వల్ టు 0. దాని దగ్గర ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ విత్ స్లోప్ m అనేది కలిగి ఉంది అనుకో, అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ m స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అనేది చెప్పుకోవడం జరిగింది. దాని నుంచి ఇక ఫార్ములాస్ ఎక్స్టెండ్ అయినాయి. దాని దగ్గర పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవడము, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ దగ్గర lx ప్లస్ my ప్లస్ అనేది ఈక్వల్ టు 0 దగ్గర పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎలా ఉంటుంది, దాని యొక్క కండిషన్ టాంజెంటల్ కండిషన్స్ అనేవి ఎలా ఉంటాయి అని చెప్పడం జరిగింది. దట్ ఈ రోజు క్లాస్ లో ఇవి చెప్పుకున్నాం. ఏంటిది, దానికి సంబంధించినటువంటి పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ సంబంధించిన పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అండ్ దేర్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ సంబంధించినటువంటి సమ్ ఆఫ్ స్లోప్స్, ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్, డిఫరెన్స్ ఆఫ్ ది రూట్స్ సంబంధించి మనం చెప్పుకోవడం జరిగింది. అది ఎలా వచ్చింది ఈ రోజు మీకు ఫార్ములా డిరైవ్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ theta is equal angle between the tangents drawn from the point to the ellipse is tan theta is equal to something అనే ఫార్ములా మీద దాని మీద చెప్పుకున్నాం. ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఫార్ములా చెప్పుకున్నాం. s1 స్క్వేర్ is equal to s into s1 అనేది. అదేవిధంగా డైరెక్ట్ సర్కిల్ అంటే ఏంటి, ఆక్సిలరీ సర్కిల్ అంటే ఏంటి. డైరెక్ట్ సర్కిల్ మీన్స్ టు ది ఎలిప్స్ కి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ is equal to a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఆక్సిలరీ సర్కిల్ మీన్స్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ is equal to a స్క్వేర్ with a greater than b and x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ is equal to b స్క్వేర్ with a less than b. వాటి దగ్గర మనం చెప్పుకోవడం జరిగింది. అసలు డిఫరెంట్ locus of the point of intersection of perpendicular tangents to an ellipse is a circle concentric with the ellipse, then it is called the circle is called the direct circle of the ellipse. Adhe axillary circle, the locus of the feet of the perpendiculars drawn from foci any tangent to the ellipse is a circle concentric with the ellipse. This circle is called axillary circle of the ellipse. Okay na, అది మనం ఈ రోజు క్లాస్ కి ఇక్కడికి చెప్పుకోవడం జరిగింది. మీకు నోట్స్ ఫార్వర్డ్ చేస్తాను, చక్క మంచిగా జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి. ఇక నెక్స్ట్ దాంట్లో నార్మల్ కి సంబంధించి చెప్తాం. ఇప్పటి వరకు టాంజెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఎలిప్స్ సంబంధించినటువంటి టాంజెంట్ ఈక్వేషన్ సంబంధించినటువంటి ఎన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ టాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉండేది ఏంటిది, నార్మల్. ఈ నార్మల్ కి ఈక్వేషన్ p of x1 y1 దగ్గర ఎలా ఉంటుంది, p of θ దగ్గర ఎలా ఉంటుంది, p of θ దగ్గర కానీ p of x1 y1 దగ్గర ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు చెప్పి ఇక తర్వాత నెక్స్ట్ ఇంకా డయామీటర్ ఆఫ్ ది ఎలిప్స్ అని ఉంటుంది, అది కూడా మీకు చెప్పుకోవడం. కాంజుగేట్ డయామీటర్స్ అంటే ఏంటో చెప్పి ఇంకా కొన్ని చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి చెప్పేసి ఇక లెక్కలు ప్రాబ్లమ్స్ అనేవి దీంట్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అసలు యాక్చువల్గా ఏమంటే టాంజెంట్స్ అండ్ నార్మల్స్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ ఇయర్ కోవిడ్ సిలబస్ చూస్తే మనకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కానీ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కానీ లేదంటే కండిషన్స్ టచ్ చేయడం అస్సలు లేదు. కానీ మనం ఈ టాంజెంట్స్ అండ్ నార్మల్ టచ్ చేయకుండా మనం అసలు జేఈ చేయలేము, ఎంసెట్ కానీ జేఈ కానీ. వాటి కోసం మనం ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ఫార్ములాస్ అని రాయడం కానీ డెరైవ్ చేసుకోవడం కానీ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కానీ అందువల్ల. లేదంటే ఫస్ట్ ఎక్సర్సైజ్కి సంబంధించి 4 ఫార్ములాస్ ఆ టేబుల్ నేర్చుకుంటే యాక్చువల్గా మీకు ఆ పంపించిన వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ది ఎలిప్స్ నేర్చుకుంటే మీకు సరిపోతుంది. కానీ మనం ఏంటంటే ఈ ఆబ్జెక్టివ్ కావాలి కాబట్టి ఇవన్నీ కూడా మీకు ప్రిపరేషన్కి మీకు కావాలి కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇవన్నీ నోట్స్ రాసుకుందరు మంచిగా. ఓకేనా. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో నార్మల్స్ గురించి చెప్పుకుందాం టు ది ఎలిప్స్ సంబంధించి. ఓకేనా. ఓకే.